మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సహకార సంఘ ఉద్యోగులు ప్రెసిడెంట్ గా నేను పనిచేస్తున్నాను. ఇది వరకు ఇక్కడ ఉన్న ఎన్నో సమస్యల మీద జీవో నెంబర్ 2019 తర్వాత ఉద్యోగులు తీసేయాలని ఇక్కడ ఒక స్లోగన్ ఏర్పడితే రాజోలు సబ్ డివిజన్ నుంచే మాకు సమస్యలు కోనసీమలో ప్రారంభం అవుతున్నాయండి. 2019 తర్వాత తీసేయమని వస్తే మేము స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా మేము కలిసి వినతి పత్రాలు ఇవ్వటం కూడా జరిగింది. అనుకోకుండా ఇక్కడ వీళ్ళకి జీతాలు ఇవ్వటం లేదంటే ఎన్నోసార్లు మేము జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సిఇఓ గారికి జిఎం గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. అయితే అయినా కూడా మేము పరిష్కారం చేస్తాం, ఎందుకు ఇవ్వట్లేదు జీతాలు అనేవారు. కింద స్థాయి కొద్దిలోకి ఏం జరుగుతుందో తెలియదు. అయితే సరే రీసెంట్గా కూడా కొన్ని సంఘాలకు ఇవ్వటం లేదంటే మళ్ళీ కాలం చేస్తే పరిస్థితులు బాగాలేదంటే చాలా ఇబ్బందులు పడుతున్నారంటే మేము ఇచ్చేస్తాం, రేపో ఇచ్చేస్తాం, వెళ్ళమని తీసుకోమనండి అన్నారు. ఇక్కడికి వస్తే గ్రౌండ్ లెవెల్లో ఇలా జరగలేదు. ఈలోగా గోడపల్లి సిఇఓ గారికి ఇలా జరిగిందంటే ఈ వాళ్ళకి స్థానిక బ్రాంచ్ మేనేజర్ స్టీఫెన్ పాల్ గారు కనీసం ఆ సిఇఓని పలకరించడం కూడా వెళ్ళకపోవడం చాలా దుర్మార్గమైన చర్యగా మేము మా యూనియన్ తరఫున మేము ఖండిస్తున్నాం. ఇటువంటి సమస్యలు పరిసరికి మళ్ళీ పునరావృతం అయితే మట్టుకు ఇప్పటికే మేము ఎన్నో ఆందోళన చేసాం. రాజోలు సబ్ డివిజన్ మాత్రంగా మేము కేంద్రంగా మేము చిన్న ఆందోళన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మా యూనియన్ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వెంకయ్య సత్యనారాయణ, రాష్ట్ర సహకార సంఘ ఉద్యోగుల రాష్ట్ర కోశాధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు మన రాజోలు బ్రాంచ్లో గూడపల్లి సహకార సంఘ సిఇఓ గారు ఆత్మహత్య చేసుకోవడానికి చాలా బాధాకరం. దాన్ని మా రాష్ట్ర సహకార సంఘ ఉద్యోగుల యూనియన్ పూర్తిగా ఖండిస్తున్నది. దానికి ప్రధానమైన కారణం అక్కడ సక్రమంగా ప్రతి నెల జీతాలు ఇవ్వకపోవడమే ప్రధాన కారణంగా మేము భావించడం జరుగుతుంది. ఈ యొక్క రాజోలు బ్రాంచ్ మేనేజర్ గారు మరి ప్రతి నెల జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత సహకార సంఘ చెక్ ఏదైతే వస్తుందో ఆ చెక్ని కూడా రిజెక్ట్ చేసి జీతాలు ఇవ్వడం లేదు. దానివల్ల అతను కుటుంబాన్ని పోషించుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉండి ఆయన ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. దీనికి ప్రధానంగా 2019లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం జీవో 36 ఇవ్వడం జరిగింది. 36 ప్రకారంగా 3 సంవత్సరాల పాటు సహకార సంఘ ఉద్యోగుల జీతాలు అందరికీ మరి అటు సహకార సంఘం, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, ఆప్కాబు 1/3 షేర్ తోటి జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కానీ ఆ ప్రయత్నం ఈ జిల్లాలో ఎక్కడా జరగట్లేదు. ఇటీవల కంప్యూటరైజేషన్ విషయంలో మేము అడిగినప్పుడు కూడా మాపై ఒత్తిడి తీసుకొచ్చి ఏ విధమైన మరి ట్రైనింగ్ లేకుండా మమ్మల్ని రాత్రనగా పగలనగా చాలా ఇబ్బందులు పెట్టి ఈ యొక్క కంప్యూటరీకరణ పనులు చేస్తున్నారు. దానివల్ల సహకార సంఘ ఉద్యోగులందరూ కూడా చాలా మానసికమైన ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కుటుంబ పోషణ కూడా చాలా కష్టం ఉన్నది. జీతాలు ఇమ్మంటే ఇవ్వడం లేదు. అటు కమిషనర్కి కానీ ప్రభుత్వానికి కానీ చాలాసార్లు విజ్ఞప్తులు చేయడం జరిగింది. అయినప్పుడు కూడా మమ్మల్ని ఏ ఒక్కరు కూడా గుర్తించట్లేదు. పని మాత్రం విపరీతంగా చేయించుకున్నారు. దీనివల్ల మా యొక్క సిఇఓ గారు ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. దీనికి ప్రధానంగా మరి ఈ యొక్క రాజోలు బ్రాంచ్ మేనేజర్ గారు ఎవరైతే ఉన్నారో స్టీఫెన్ గారు పూర్తి బాధ్యత వహించాలి. ఆయనకి ఏ విధంగా నష్టం జరిగినప్పుడు కూడా మేము ఇక్కడ నిరవధిక నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ సమస్యల పరిష్కారం అయ్యే వరకు ఏ యొక్క సహకార సంఘం యొక్క కార్యక్రమాలు కూడా మేము చెయ్యం. అలాగే మాకు ఈ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి వ్యాపార వ్యవహారాల్లో పూర్తిగా సహకరించట్లేదు. ఆ విధంగా రైతులకి రుణాలు ఇవ్వడంలో కూడా మేము దూరం అయ్యాం. సహకార సంఘాలు ప్రభుత్వం ఏదైతే ఆశించిందో ఆ ఆశయాలకు విరుద్ధంగా కమర్షియల్గా మాత్రమే లోన్లు ఇస్తున్నారు తప్ప సహకార రైతులకు మాత్రం రుణాలు ఇచ్చే పరిస్థితి ఈ జిల్లాలో కనపడతలేదు. దీన్ని ఇప్పటికే మేము మరి కమిషనర్ గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళాం. అలాగే ఫైనాన్సింగ్ బ్యాంక్ అయిన ఆప్కాబ్ కూడా మేము వివరించడం జరిగింది. ఇప్పుడు మరొకసారి ఆ యొక్క జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్పర్సన్ గారు ఎవరైతే ఉన్నారో జాయింట్ కలెక్టర్ గారికి ఈ యొక్క వివరాలన్నీ పూర్తి స్థాయిలో వివరిస్తాం.